మీ నియోజకవర్గం ఉంది దగ్గర 25 ఏళ్లుగా గెలవలేదనుకుంటా, 4 సార్లు గెలవలేదు. ఇంకా మీకు ఆ వాసన ఉంటుంది. రెండోది, మీలో కూడా కులం ఒకటి ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి, ప్రపంచానికి పెద్ద సమస్య. సమర్థత కాదు, కులం, మతం, ప్రాంతం. మా ప్రాంతం వాడు ఏం చేయకపోయినా పర్వాలేదు, నాశనం చేసినా పర్వాలేదు, మా కులవాడు ఏదో ఏం పెట్టేళ్ళు సచ్చేది లేదు, కానీ ఆ కులం. ఇంకో పక్క మతం, మేము ఓటేయకూడదు. దీనివల్ల ఏంటి, ఎవరికి నష్టం? అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు మనం ఆలోచించాల్సింది మన జీవితాలు ఏ విధంగా బాగుపడతాయి. ఈరోజు మీరు చూస్తున్నారు, గుజరాత్ ఉంది, 25 ఏళ్ళు ఒకే పార్టీ ఉంది. అందుకే ఆ రాష్ట్రం బ్రహ్మాండంగా అభివృద్ధి అవుతూ ఉంది. నా పని ఎట్లుందంటే వైకుంఠపాళి మారిగా రాష్ట్రాన్ని పైకి తీసుకురావడం, మీరు మళ్ళీ దాన్ని రివర్స్ చేయడం, మళ్ళా కిందికి పోవడం, మళ్ళా అక్కడి నుంచి నేను పైకి తీసుకురావడం. నా జీవితం 45 ఏళ్ళు ఇదే మరి సరిపోయింది. ఈసారి మాత్రం వైకుంఠపాళి లేదు. చేస్తారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.